హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్. నవచైతన్య కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేస్తుంది. అందులో భాగంగానే మరి ఇప్పుడు యూట్యూబ్లో క్విక్ రివిజన్ కోసం వీడియో క్లాసెస్ కూడా తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనము 7వ తరగతి సోషల్లోని 6వ పాఠమైనటువంటి విజయనగర సామ్రాజ్యం అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందుగా ఇంకా ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఫోన్ కాల్ ద్వారా కానీ కనెక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని మీరు అక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి లెసన్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం. ఓకేనా. మరి దక్కన్ ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోతున్న సమయంలో మరి దక్షిణ భారతదేశంలో 2 కొత్త రాజ్యాలు అనేవి ఏర్పడడం జరిగింది. అవి ఏవి అంటే విజయనగర సామ్రాజ్యము మరియు బహమనీ సామ్రాజ్యం. అయితే దక్షిణ భారతదేశంలో ముఖ్యమైనటువంటి సామ్రాజ్యం ఏదంటే మనకి విజయనగర సామ్రాజ్యం అనేది చాలా ముఖ్యమైనది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, దక్షిణ భారతదేశంలో ముస్లింల దురాక్రమణలకు వ్యతిరేకంగా హిందూ మతం తన వైదిక సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో ఒక విజేతలుగా వ్యవహరించడం ద్వారా తన చారిత్రక ప్రయోజనాలను కాపాడుకుంది. నెక్స్ట్, సమర్థవంతమైన పరిపాలన, సంపన్న ఆర్థిక వ్యవస్థ, దౌత్య రాజకీయాలు, ఉదారవాద మత విధానం కారణంగా విజయనగర సామ్రాజ్యం అనేది క్రీస్తు శకం 1336 నుంచి 1646 వరకు, అంటే దాదాపుగా 300 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్రలో గొప్ప స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ఓకేనా. మరి చూద్దాం, 14 మరియు 15 శతాబ్దాల్లో మొత్తం దక్షిణ భారతదేశంలో విస్తరించిన ప్రపంచంలో 2వ అతిపెద్ద రాజధాని హంపి గల సామ్రాజ్యపు రాజధాని ఆ సమయంలో లండన్, ప్యారిస్ కంటే పెద్దదిగా పేరుగాంచింది. ఎంత గ్రేట్ కదా. నిజంగానే హంపి ఆ లొకేషన్స్ చూసినామంటే అసలు భలే అనిపిస్తుంది. అరే ఏంది ఇట్లున్నాయి కట్టడాలు అనిపిస్తుంది. వీలైతే ఎవరైనా దగ్గరలో హంపీకి దగ్గరలో ఉంటే మాత్రం డెఫినెట్లీ దాన్ని విజిట్ చేయండి. ఎందుకంటే మనం లెసన్లో చదవడం కంటే ఒకసారి రియల్గా చూసినప్పుడు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం అన్నమాట. పరిపాలన విధానం ఎలా జరిగిందని అసలు అమేజింగ్, అసలు ఆ ప్రాంతం అంతా కూడా. కాబట్టి చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ చూద్దాం, హంపి నగర వీధుల్లో వ్యాపారులు రత్నాలు మరియు విలువైన రాళ్లతో వర్తకం చేసేవారు. నెక్స్ట్ వచ్చేసి విజయనగర రాజ్యపు రాజధాని ఏది అంటే హంపి. ఓకేనా. హంపి అనేది వాళ్ళ యొక్క రాజధాని. నెక్స్ట్, విజయనగరం అనేది ఆ కాలంలోనే ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యం అన్నమాట. అంతేకాకుండా అన్ని రకాల కళలు, కవిత్వం, నృత్యం, సంగీతం మరియు శిల్పం ఆ కాలంలో అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా మరి విద్యారణ్య స్వామి, సాయన, అల్లసాని పెద్దన, దూర్జటి, పింగళి సూరన మరియు తెనాలి రామకృష్ణుడు వంటి చాలామంది కూడా ఈ విజయనగర యుగానికి చెందినటువంటి వాళ్ళే అనమాట. మరి విజయనగర పాలకులు అసలు ఎలా స్టార్ట్ అయ్యింది అనేది మనం చూద్దాం. విజయనగర పాలకులు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన విజయనగరపు సామ్రాజ్యం క్రీస్తు శకం 1336లో సంగమ వంశానికి చెందిన మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్కరాయలు వీళ్ళిద్దరు సోదరులు అనమాట. వీళ్ళిద్దరు సోదరులు, వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే విద్యారణ్య స్వామి. ఓకేనా. విద్యారణ్య స్వామి ప్రోత్సాహంతో ఈ విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించడం జరిగింది. ఓకేనా. మరి నెక్స్ట్ చూద్దాం, విజయనగర రాజధాని ఇప్పుడు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉందన్నమాట. మరి మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్కరాయలు మొదటగా వరంగల్కు చెందిన కాకతీయుల రాజు 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో వీళ్ళు క్రీస్తు శకం 1323 వరకు అక్కడ పనిచేయడం జరిగిందనమాట. అయితే కాకతీయ రాజ్యాన్ని తర్వాత ముస్లింలు ఆక్రమించుకున్నారని చెప్పినాం కదా. ఆ టైంలో ఏం చేసినారంటే హరిహర రాయలు మరియు బుక్కరాయలు ఇద్దరు కంపిలి రాజ్యానికి వెళ్ళడం జరిగింది. ఈ కంపిలి రాజ్యంలో వాళ్ళు అక్కడ ఏం పని చేసినారంటే మంత్రులుగా పనిచేయడం జరిగిందనమాట. ఓకేనా. అదేవిధంగా కంపిలి పాలకులు ముస్లింల తిరుగుబాటుదారి
అదేవిధంగా కంపిలీ పాలకులు ముస్లిం తిరుగుబాటుదారునికి ఆశ్రయం ఇచ్చినందుకు కంపిలీని మహమ్మద్ తుగ్లక్ ఆక్రమించడం జరిగింది. తర్వాత మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు ఇద్దరిని కూడా ఖైదు చేసి ఇస్లాం మతంలోకి మార్చడం జరిగింది. అయితే కంపిలీ రాజ్యంలోని తిరుగుబాట్లను పరిష్కరించడానికి సోదరులు ఇద్దరిని కూడా మరలా కంపిలీలో నియమించడం జరిగింది. తరువాత విద్యారణ్య స్వామి చొరవతో ఏం చేసినారంటే వీళ్ళు హిందూ మతంలోకి రావడం జరిగిందనమాట. హిందూ మతంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసినారు? తమను తాము స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకున్నారన్నమాట. అప్పుడే క్రీస్తు శకం 1336లో విజయనగరము అనేటువంటి ఒక కొత్త నగరాన్ని తుంగభద్ర నదికి దక్షిణ ఒడ్డున దీన్ని స్థాపించడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. హంపి వద్ద ఉన్న శిథిలాలు 1805లో ఇంజనీర్, పురాతత్వ శాస్త్రవేత్త అయినటువంటి కల్నల్ కొలిన్ మెకంజీ కాలంలో వెలుగులోకి రావడం జరిగింది. ఇతడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి మరియు మొదటి భారతీయ సర్వేయర్ జనరల్. ఓకేనా? మొదటి భారత సర్వేయర్ జనరల్ ఎవరంటే మనకి కల్నల్ కొలిన్ మెకంజీ. విజయనగర రాజులు మరియు మదురై సుల్తాన్ల మధ్య పోరాటం సుమారుగా 4 దశాబ్దాలుగా కొనసాగింది. ఎవరెవరి మధ్య? విజయనగర రాజులు మరియు మదురై సుల్తానులు. నెక్స్ట్ చూడండి. మొదటి బుక్కరాయల కుమారుడైన కుమార కంపన మదురై సుల్తాన్లను నాశనం చేసి అతని దుర్భర పాలన నుంచి ప్రజలను విముక్తి చేయడం జరిగింది. ఫలితంగా మరి విజయనగర సామ్రాజ్యం అనేది దక్షిణ భారతదేశం మొత్తం మరియు రామేశ్వరం వరకు విస్తరించడం జరిగింది. నెక్స్ట్ విజయనగర రాజులు మరియు బహమనీ సుల్తాన్ల మధ్య సంఘర్షణలు కూడా చాలా సంవత్సరాలుగా కొనసాగబడినాయి అన్నమాట. అయితే కృష్ణా మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతం మరియు కృష్ణా గోదావరి డెల్టా యొక్క సారవంతమైన ప్రాంతాలపై ఉన్న రాయచూర్ దోబుపై వివాదం సుదీర్ఘకాలం ఈ సంఘర్షణలకు దారితీయడం జరిగిందనమాట. ఓకేనా? మరి నెక్స్ట్ చూడండి. విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాలు అనేవి పరిపాలించడం జరిగింది. అందులో మొదటి వంశం ఏది అంటే సంగమ రాజవంశం. ఓకేనా? మరి సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు ఎవరు అంటే రెండవ దేవరాయలు. ఇతడు సమర్థవంతమైనటువంటి పాలకుడు, యోధుడు మరియు పండితుడు. తర్వాత ఇతన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే ప్రౌఢ దేవరాయలు అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. ఓకేనా? మరి సంగమ రాజవంశంలో ఉన్నటువంటి అందరికంటే పాలకుల కంటే గొప్పవాడు. అదేవిధంగా అతను కళింగ సైన్యాన్ని ఓడించినటువంటి వ్యక్తి అనమాట. ఓకేనా? కళింగ సైన్యాన్ని ఓడించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ అతడు కొండవీడును స్వాధీనం చేసుకొని రాజమండ్రి వరకు తన అధికారాన్ని సుస్థిరం చేయడం జరిగింది. కానీ ఇతడు బహమనీ సుల్తాన్ అయినటువంటి అహ్మద్ షా చేత ఓడించబడ్డాడు. ఓకేనా? అయితే మరి ఈయన యొక్క మరణం తర్వాత ఏమైపోయిందంటే సంగమ వంశం అనేది మెల్లగా బలహీనపడింది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి సంగమ వంశంలో ఉన్నటువంటి ఇతర పాలకులు ఎవరెవరంటే విరూపాక్ష రాయ, దేవరాయ, రామచంద్ర రాయ మరియు మల్లికార్జున రాయలు మొదలగున వారు సంగమ వంశం యొక్క ఇతర పాలకులు. నెక్స్ట్ వచ్చేసి మనము సాలువ వంశం చూద్దాం. సాలువ వంశం మరి సంగమ వంశం తర్వాత సాలువ వంశం అనేది అధికారంలోకి రావడం జరిగింది. ఓకేనా? ఇది సాలువ నరసింహరాయల చేత ఇది స్థాపించబడింది. మరి తర్వాత ఈయన ఇక్కడ ఇమ్మడి నరసింహరాయల చేత రాజ్య పాలన అనేది జరగడం జరిగింది. కాబట్టి సాలువ నరసింహరాయలు, ఇమ్మడి నరసింహరాయలు అనేది మరి సాలువ రాజవంశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తులువ వంశం. తులువ వంశం ఎన్నో వంశం అంటే 3వ రాజవంశం. మరి దీని పాలకులు ఎవరు అంటే వీర నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు మరియు సదాశివరాయలు. మరి వీళ్ళలో శక్తివంతమైనటువంటి పాలకుడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. జస్ట్ ఆయన పేరు వింటేనే మనకు ఒక లాంటి ఏమంటారు ఒక మంచి హుషారు వస్తుంది కదా. సో శ్రీకృష్ణదేవరాయలు మరి ఆయన గురించి తెలుసుకుందాం. దీనికంటే ముందు తులువ వంశ స్థాపకుడు ఎవరు అంటే వీర నరసింహరాయలు. తర్వాత పాలకులలో గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు
ఈ తులువ వంశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను సమర్థవంతమైనటువంటి పాలకుడు. అదేవిధంగా గొప్ప సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. దీంతో పాటు ఈయన విదేశీ వాణిజ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. ఓడల ద్వారా మరి విదేశీ వాణిజ్యాన్ని చేసేవాడనమాట. తర్వాత అతని మొదటి పని నగరంపై దండెత్తే బహుమనీ దళాలను నిరోధించడం అనమాట. ఫస్ట్ తను చేసినటువంటిది ఏది అంటే బహుమనీ దళాలు వాళ్ళ యొక్క దండయాత్రలను ఇతను నిరోధించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇతని కాలంలో బహ్మనీ రాజ్యం స్థానంలో దక్కన్ సుల్తాన్ల పాలన అనేది ప్రారంభమైంది. దివానీ యుద్ధంలో ముస్లిం సైన్యాలను శ్రీకృష్ణదేవరాయల చేత నిర్ణయాత్మకంగా ఓడించబడ్డాయి. ఆ తర్వాత రాయచూర్ దోవాబుపై దాడి చేసి దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత ఈ రాయచూర్ దోవాబ్‌ని స్వాధీనం చేసుకునేటప్పుడు ఇక్కడ ఏమైందంటే బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షాతో ఘర్షణ జరిగిందనమాట. అయితే ఈ యుద్ధంలో కృష్ణదేవరాయలు ఓడించి 1520లో రాయచూర్ నగరాన్ని కూడా ఈయన స్వాధీనం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అతని గొప్ప తెలివైనటువంటి మంత్రి ఎవరు అంటే తిమ్మరుసు. ఓకేనా. మరి ఆయనకు సహాయకుడిగా కూడా ఉండేవాడనమాట. అదేవిధంగా పోర్చుగీసు మరియు అరబ్ వ్యాపారులతో శ్రీకృష్ణదేవరాయలు గారికి మంచి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలనేవి ఉన్నాయి. అయితే ఈయన వైష్ణవుడు అయినప్పటికీ కూడా ఇతర మతాలను కూడా ఈయన గౌరవించేవాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సాహిత్యము, కళలను గొప్పగా పోషించడం జరిగింది. అందుకే ఈయనను ఏమని పిలుస్తాం? ఆంధ్ర భోజుడు అని పిలుస్తాం అనమాట. శ్రీకృష్ణదేవరాయలని ఆంధ్ర భోజుడు అంటాం. అదేవిధంగా ఈయన చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ఏది అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ అష్టదిగ్గజాలు అని పిలువబడే 8 ప్రముఖ పండితులు ఈయన యొక్క ఆస్థానంలో ఉండేవారు. మరి ఆ అష్టదిగ్గజాల్లో మరి గొప్పవాడు ఎవరు అంటే అల్లసాని పెద్దన. మరి అల్లసాని పెద్దనకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే ఆంధ్ర కవితా పితామహుడు. ఓకేనా. మరి అల్లసాని పెద్దన గారి యొక్క రచనలు ఏవి అంటే మనుచరిత్ర మరియు హరికథాసారము. ఓకేనా. మనుచరిత్ర మరియు హరికథాసారము. అదేవిధంగా పింగళి సూర్జన, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు ఇతర ముఖ్యమైన పండితులు. శ్రీకృష్ణదేవరాయలు కూడా స్వయంగా కవి అనమాట. ఆయనకు కూడా బాగా కవిత్వంలో మంచి పట్టుంది. అందుకు ఈయన రాసినటువంటి రచనలు ఏంటి అంటే తెలుగులో వచ్చేసి అముక్త మాల్యద రాసినాడు. సంస్కృతంలో వచ్చేసి జాంబవతి, కళ్యాణము, ఉషా పరిణయము అనేటువంటివి ఈయన రాయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇతను దక్షిణ భారతదేశంలోని చాలా దేవాలయాలను కూడా తిరిగి పునరుద్ధరించాడు. అదేవిధంగా విజయనగరంలోని విఠలస్వామి ఆలయము, హజార రామస్వామి ఆలయాలను కూడా నిర్మించాడు. అతడు తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం ఏ నగరాన్ని నిర్మించాడు అంటే నాగలాపురం అనేటువంటి ఒక కొత్త నగరాన్ని కూడా తన తల్లి జ్ఞాపకార్థం నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ మనకి అష్టదిగ్గజాలు అన్నాం కదా. అష్టదిగ్గజాలు వాళ్ళ యొక్క రచనలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి బాగా చూడండి. మరి అల్లసాని పెద్దన వచ్చేసి మనుచరిత్ర, హరికథాసారము. నంది తిమ్మన వచ్చేసి పారిజాతాపహరణము. ఓకే. నెక్స్ట్ చూడండి మాదయ్య గారి మల్లన రాజశేఖ చరిత్రము, దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యము. నెక్స్ట్ అయ్యల రాజ రామభద్రుడు సకల నీతిసార సంగ్రహము, పింగళి సూరణ రాఘవ పాండవీయం, రామరాజభూషణుడు వసుచరిత్ర, తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యము. ఓకేనా. నెక్స్ట్ చివరి వంశమైనటువంటి అరవీటి వంశము. ఇది 4వ వంశము మరియు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చివరి వంశము. తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం అనేది క్షీణించబడింది. ఇది మరియు బీజాపూర్లోని ముస్లిం రాజ్యాలని కూడా మనకు చాలా ముఖ్యమైనవి. నెక్స్ట్ వచ్చేసి మరి విజయనగర రాజుల యొక్క రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక జీవనం గురించి మనం డిస్కస్ చేద్దాము. మరి వీరి యొక్క పాలన ఎలా జరిగింది అనేది చూద్దాం. ఓకేనా. వీరి యొక్క పరిపాలనా వ్యవస్థ అనేది చాలా చక్కగా రూపొందించుకోబడింది. అది ఏంటి అంటే కార్యనిర్వాహక, న్యాయ మరియు శాసన విషయాల్లో రాజు సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉంటాడు. రాజుదే అత్యున్నత అధికారము. రాజ్యాధికారం సాధారణంగా రాజవంశం వంశపారంపర్యతపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
రాజు తన రోజువారీ పరిపాలనలో మంత్రి మండలి సహాయం అనేది ఉండేది. మరి రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు వీళ్ళు అంటే మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించడం జరిగింది. మరి మండల పాలకుని ఏమని పిలిచేవారంటే మండలేశ్వరుడు లేదా నాయక్ అని పిలిచేవాళ్ళనమాట. ఓకేనా? విజయనగర పాలకుల పరిపాలనలో స్థానిక అధికారులకు ఎక్కువ అధికారాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భూ ఆదాయంతో పాటు సామంతులు మరియు భూస్వాముల నుండి కూడా వీళ్ళు పన్నులు మరియు బహుమతులు వసూలు చేసేవాళ్ళు. అదేవిధంగా ఓడరేవులలో ఎగుమతి, దిగుమతి సుంకాలు వసూలు చేసేవారు. వివిధ వృత్తులు చేసే వాళ్ళపైన కూడా పన్నులు విధించి ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళనమాట. సాధారణంగా ఉత్పత్తిలో 1/6 వంతు భూమి శిస్తుగా వీళ్ళు ఇచ్చేవాళ్ళు. ప్రభుత్వ వ్యవసాయంలో రాజు వ్యక్తిగత ఖర్చులు మరియు అతనికి ఇచ్చిన విరాళాలు, సైనిక ఖర్చులు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సైన్యంలో ఏమేమి ఉండేయంటే అశ్విక దళము, పదాతి దళము, ఫిరంగులు మరియు ఏనుగులు అనేవి ఉండేవి. నెక్స్ట్ మేలు జాతి గుర్రాలను విదేశీ వ్యాపారుల నుంచి తెప్పించేవాళ్ళనమాట. సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను ఏమని పిలుస్తారంటే నాయకులు లేదా పాలిగార్లీ అని పిలిచేవాళ్ళు. వారి సేవలకు బదులుగా వారికి భూమి మంజూరు చేయబడింది. ఈ భూములను అమరం అని పిలిచేవాళ్ళు. ఓకేనా? సైన్యంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు ఇచ్చేటువంటి భూమిని ఏమంటాము? అమరం అంటాం. అదేవిధంగా సైనికులకు వచ్చేసి వాళ్ళ యొక్క జీతాలు ఎలా ఉండేవంటే నగదు రూపంలో చెల్లించేవారు. నెక్స్ట్ వచ్చేసి అమర నాయకులు. విజయనగర సామ్రాజ్యంలోని కోటలు, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులను అమర నాయకులు అంటారు. వీరు తరచూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సంచరిస్తూ అనేక సందర్భాల్లో రైతులు స్థిరపడటానికి కావలసిన సారవంతమైన భూమి కోసం రైతులతో కలిసి వీరు అన్వేషిస్తుంటారు. వీరిని ఏమని పిలుస్తాము? నాయక అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మరి విజయనగర సామ్రాజ్యంలో అమర నాయక వ్యవస్థ ప్రధానమైన నూతన రాజకీయ వ్యవస్థ. మరి అంటారంటే ఈ అమర నాయకులు అనేవాళ్ళు సైనిక కమాండర్లుగా ఉండడం జరుగుతుంది. వీరిని పాలించడానికి రాజుతే కొంత భూభాగం అనేది వీళ్ళకి ఇవ్వబడుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మీకు తెలుసా అని కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చూడండి. ఏనుగులు నెమ్మదిగా నడిచే జంతువులు అయినప్పటికీ యుద్ధ సమయాలలో శక్తివంతంగా దాడి చేస్తాయి. అదేవిధంగా యుద్ధ సమయాలలో జంతువులు కీలక పాత్ర పోషించాయి. గుర్రాలు, గాడిదలు మరియు ఒంటెలు పురుషులకు ఆహారం, నీరు, మందుగుండు సామాగ్రి మరియు వైద్య సామాగ్రిని అందించడంలో ముందు వరుసలో ఉండేవి. కుక్కలు మరియు పావురాలు సందేశాలను తీసుకెళ్లేవి. విన్న విషయాలను గుర్తించడానికి పక్షులను ఉపయోగించేవారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పిల్లులకు, కుక్కలకు కందకాలలోని ఎలుకల వేటకు ఉపయోగపడే శిక్షణను ఇవ్వడం జరిగింది. మరి వీరి యొక్క సామాజిక జీవితం అనేది అబ్జర్వ్ చేస్తే సమాజం వ్యవస్థీకృతంగా ఉండేది. విజయనగరంలో భవనాల నిర్మాణం వైభవోపేతంగాను మరియు విలాసవంతంగాను ఉన్నట్లు విదేశీ ప్రయాణికులు తమ రచనలలో తెలపడం జరిగింది. అదేవిధంగా దుస్తులు వచ్చేసి ప్రధానంగా సిల్క్ మరియు కాటన్ వస్త్రాలను వీళ్ళు ఉపయోగించేవాళ్ళు అనమాట. అదేవిధంగా పరిమళ ద్రవ్యాలు, పువ్వులు మరియు ఆభరణాలను కూడా ప్రజలు ఉపయోగించేవారు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే ఇక్కడ నృత్యము, సంగీతము, మల్ల యుద్ధము, జూదము మరియు కోడి పందెముల వంటి కొన్ని వినోదాలు అనేవి వీళ్ళు ఎంచుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా మహిళలు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నత స్థానాన్ని పొందడమే కాక రాజకీయ, సామాజిక మరియు సాహితీ కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొనేవారు. వారు విద్యావంతులే కాక కుస్తీ, సంగీతం మరియు లలిత కళలలో కూడా వీళ్ళు శిక్షణ పొందడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కుమార కంపన గారి భార్య అయినటువంటి గంగాదేవి మధుర విజయం అనే ప్రసిద్ధమైనటువంటి రచన చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా తాళ్ళపాక తిమ్మక్క మరియు ఆతికూరి మొల్ల కూడా ఈ కాలానికి చెందినటువంటి తెలుగు ప్రసిద్ధ కవయిత్రులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూనిజ్ అనేటువంటి ఒక విదేశీ యాత్రికుడి ప్రకారం రాజభవనాలలో పెద్ద సంఖ్యలో మహిళలు నృత్యకారిణులు, గృహ సేవకులు మరియు పల్లకీ మోసేవారుగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి చూడం ఏకపత్ని వ్రతం సాధారణంగా అమల్లో ఉండేది.
కానీ రాజకుటుంబాలలో బహుభార్యత్వం అనేది ఉండేది. అదేవిధంగా వితంతువులు తిరిగి వివాహం చేసుకోవచ్చు అనేటువంటి ఒక కీలకమైనటువంటి అంశం గూడా వీళ్ళ కాలంలో అమల్లో ఉందన్నమాట. నెక్స్ట్ వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు చూద్దాం. మరి విదేశీ ప్రయాణికుల కథనాల ప్రకారం విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలోని అత్యంత సంపన్న ప్రాంతాలలో ఒకటి. నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచబడ్డాయి. వారి నీటిపారుదల వ్యవస్థను నియంత్రించుకోవడం జరిగింది. అదేవిధంగా కొత్త చెరువులనేవి వీరు నిర్మించుకున్నారు. తుంగభద్ర నది వంటి వాటిపై ఆనకట్టలు నిర్మించినారు. అదేవిధంగా అనేక పరిశ్రమలను కూడా వీళ్ళు స్థాపించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. లోహ కార్మికులు మరియు ఇతర హస్త కళాకారులు అభివృద్ధి చెందారు. కర్నూలు, అనంతపూర్ జిల్లాలలో వజ్రాల గనులు ఉండేవి. విజయనగరం సామ్రాజ్యం వాణిజ్యానికి గొప్ప కేంద్రంగా వెలిసింది. అదేవిధంగా వీళ్ళ యొక్క కాలంలో చెలామణిలో ఉన్నటువంటి బంగారు నాణెం ఏది అంటే వరాహ. ఓకేనా, వరాహ అనేటువంటి ఒక బంగారు నాణాన్ని వీళ్ళు ఉపయోగించేవారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రాజ్యం లోపల తీర ప్రాంతాల ద్వారా సముద్రాలపై జరిగే వ్యాపారం వల్ల సామ్రాజ్యం అనేది సుసంపన్నంగా ఉండేది. మరి మలబార్ తీరంలో అనేక నౌకాశ్రయాలు ఉండేవి. వాటిలో ప్రధానమైనది ఏది అంటే కన్ననూర్ అనేది మరి ప్రధానమైనటువంటి నౌకాశ్రయం. అదేవిధంగా పశ్చిమ అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికా మరియు పోర్చుగల్, తూర్పున బర్మా, తర్వాత మలయా ద్వీపకల్పం మరియు చైనాతో కూడా వీళ్ళు వాణిజ్య సంబంధాలు అనేవి వృద్ధి చేసుకున్నారనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పత్తి మరియు పట్టు, సుగంధ ద్రవ్యాలు, బియ్యము, ఇనుము, సూర్యకారం మరియు చక్కెర ఎగుమతులలో ప్రధాన వస్తువులు. ఎగుమతి చేసేటువంటి వస్తువుల్లో ఇవి ఉన్నాయి. తర్వాత విజయనగర రాజులు గుర్రాలు, ముత్యాలు, రాగి, పగడము, పాదరసము, చైనా పట్టు మరియు వెల్వెట్ వస్త్రాలను దిగుమతి చేసుకునేవారు. ఓడల నిర్మాణ కళ కూడా బాగా వీరి కాలంలో అభివృద్ధి చెందింది. మరి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి యాత్రికులు చాలా ఇంపార్టెంట్. మనకు జతపరచుములాగా టెట్లో అడగడం జరిగిందనమాట. కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇబన్ బటూటా, ఈయన వచ్చేసి మొరాకో దేశస్థుడు. ఎవరి కాలంలో సందర్శించినాడు అంటే మొదటి హరిహర రాయల కాలంలో సందర్శించినాడు. నెక్స్ట్ వచ్చేసి నికోలో కాంటి, ఈయన వచ్చేసి ఇటాలియన్ యాత్రికుడు. ఈయన రెండవ దేవరాయల కాలంలో ఈయన సందర్శించడం జరిగింది. అదే రెండవ దేవరాయల కాలంలోనే అబ్దుల్ రజాక్ అనేటువంటి పర్షియన్ యాత్రికుడు మరి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే శ్రీకృష్ణదేవరాయలు గారు, ఈయన యొక్క కాలంలో ఇద్దరు పోర్చుగీస్ యాత్రికులు అనేవాళ్ళు మన విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. అది ఎవరంటే డువార్టే బార్బోజా, డొమింగో పేస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫెర్నాండో న్యూనిజ్, ఈయన కూడా పోర్చుగీస్ దేశస్థుడు. మరి ఎవరి కాలంలో అంటే అచ్యుత దేవరాయల కాలంలో మరి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. మరి వీరి యొక్క సాంస్కృతిక సేవను అబ్జర్వ్ చేస్తే విజయనగర పాలనలో ఆలయ నిర్మాణ కార్యకలాపాలు మరింతగా ఊపందుకున్నాయి. ఎత్తైన గోపురాలు లేదా ముఖద్వారాలు మరియు ఆలయ ప్రాంగణంలో చెక్కిన స్తంభాలతో కళ్యాణ మండప నిర్మాణాలు విజయనగర వాస్తుశిల్పం యొక్క ముఖ్య లక్షణాలు. స్తంభాలపై ఉన్న శిల్పాలను విలక్షణమైన లక్షణాలతో చెక్కారు. ఈ స్తంభాలలో కనిపించే సాధారణ జంతువు ఏదంటే మనకి గుర్రం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కొన్ని దేవాలయాలలో పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయి. కొన్ని పెద్ద దేవాలయాల్లో 100 నుండి 1000 స్తంభాలు కూడా ఉన్నాయి. విజయనగరం యొక్క శిల్పకళా శైలిలో ముఖ్యమైన దేవాలయాలు విజయనగరంలోను, హంపి శిథిలాలలోనూ కనుగొనబడ్డాయి. విఠలాస్వామి దేవాలయము మరియు హజారా రామాలయము దేవాలయాలు ఈ శైలికి చెందినవే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కాంచీపురంలోని వరదరాజ దేవాలయము మరియు ఏకాంబరనాథ దేవాలయాలు విజయనగర రాజుల నిర్మాణ శైలి గొప్పతనానికి ఉదాహరణలుగా ఉన్నాయి. నెక్స్ట్ తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు లోహ పనితనానికి ఉదాహరణలుగా ఉన్నాయి. తర్వాత విజయనగర పాలకులు సంగీతం, నృత్యాన్ని ఆదరించడం జరిగింది. సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళం వంటి వివిధ భాషలు కూడా ఈ ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందాయన్నమాట. ఓకేనా.
నెక్స్ట్ చూద్దాం ఇక్కడ సంస్కృతము మరియు తెలుగు సాహిత్యాల్లో గొప్ప అభివృద్ధి అనేది మనకి వీరి కాలంలో జరిగింది. అదేవిధంగా మరి శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతము మరియు తెలుగు భాషల్లో బాగా పండితుడనమాట. ఆయన కొన్ని రచనలు కూడా చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మరి వీళ్ళ యొక్క కళలు మరియు సంగీతం సంబంధించినటువంటి అంశాలు చూద్దాము. వీళ్ళు కర్ణాటక సంగీత సాంప్రదాయం బాగా అభివృద్ధి చెందడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ విద్యారణ్య స్వామి అనేటువంటి వ్యక్తి, ఈయన కవి సంగీత సర్వస్వం అనేటువంటి గ్రంథాన్ని రాసినాడు. అదేవిధంగా ప్రౌఢదేవరాయలు రాసినటువంటి రచన ఏంటి అంటే మహానాటక సుధానిధి. నెక్స్ట్ కర్ణాటక సంగీత త్రయం అని ఎవరిని పిలుస్తారు అంటే దీక్షితారు, శ్యామశాస్త్రి మరియు త్యాగరాజస్వామి. ఓకేనా. వీళ్ళంతా ఎవరంటే తంజావూరు ఆస్థానానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళని కర్ణాటక యొక్క సంగీత త్రయం అని పిలుస్తారంట. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళ యొక్క నృత్య రూపాలు చూద్దాం. అత్యంత ప్రజాదరణ పొందిన నృత్య రూపమైన భరతనాట్యం, ఓకేనా, భరతముని చేత పరిచయం చేయబడింది. మరి ఈ పుస్తకం భరతనాట్యం గురించి వివరణాత్మక సమాచారం కలిగినటువంటి నాట్యశాస్త్ర పుస్తకాన్ని ఎవరు రాసినారు అంటే భరతముని రచించడం జరిగింది. మరి కూచిపూడి వచ్చేసి ఎవరు అంటే సిద్ధేంద్ర యోగి గారు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మరి కాకతీయుల నృత్య రూపం మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. పేరిణి నాట్యం యుద్ధ సమయాల్లో సైనికులకు మోటివేషన్గా ఈ పేరిణి నాట్యాన్ని ప్రదర్శిస్తారు అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, అదనమాట పేరిణి నాట్యం. అయితే నెక్స్ట్ చూడండి, భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించినటువంటి ఇతివృత్తాలతో యక్షగానము అనేటువంటి నృత్య రూపకం కూడా ప్రజాదరణ పొందింది. ఓకేనా. మరి విజయనగర సామ్రాజ్యం ఎలా క్షీణించింది, ఎలా పతనమయ్యింది అంటే మరి శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలించినంత వరకు బాగా ఉందన్నమాట. ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయలు మరణించారో దాని తర్వాత అచ్యుత దేవరాయలు మరియు వెంకటరాయలు వీళ్ళు సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. అయితే అలియ రామరాయలు పాలనలో బీజాపూరు, అహ్మద్ నగరు, గోల్కొండ మరియు బీదర్ సంయుక్త దళాలు ఒక కూటమిగా ఏర్పడి 1565లో తల్లికోట యుద్ధాన్ని నిర్వహించడం జరిగింది. ఎప్పుడైతే తల్లికోట యుద్ధం జరుగుతుందో అప్పుడు ఈ అలియ రామరాయలు గారు ఆ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే రామరాయలు ఇద్దరు ముస్లిం సేనలను మోసగించి శత్రువులతో చేతులు కలుపుతాడు. అప్పుడు ఏమవుతుందంటే అలియ రామరాయలు గారు ఓడించబడతాడు. ఓకేనా. అలియ రామరాయలు గారు మరియు అతని ప్రజలు కనికరం లేకుండా చంపబడ్డారు. నెక్స్ట్ దేవాలయాలు అనేవి కూడా చాలా ధ్వంసం చేయబడ్డాయి. ఈ యుద్ధాన్ని రాక్షస తంగడి యుద్ధం అని కూడా పిలుస్తారన్నమాట. తల్లికోట యుద్ధాన్ని రాక్షస తంగడి యుద్ధం అని కూడా పిలుస్తారు. రామరాయలు జైలులో ఉంచి ఉరి తీయడం జరిగింది ఈయనని. ఓకేనా. మరి నెక్స్ట్ చూద్దాం. విజయనగరం ముస్లిం సైన్యాలచే ధ్వంసం చేయబడింది. ఈ యుద్ధం విజయనగర సామ్రాజ్యం యొక్క ముగింపుగా భావించబడింది. అయితే విజయనగర రాజ్యం అరవీడు రాజవంశం కింద మరో శతాబ్దం పాటు ఉనికిలో ఉంది. నెక్స్ట్ తిరుమల, శ్రీరంగ మరియు రెండవ వెంకటరాయలు ఈ వంశానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి పాలకులు. విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు ఎవరు అంటే మూడవ శ్రీరంగ రాయలు గారు చివరి పాలకులు అనమాట. మరి శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య పరిపాలన స్టార్ట్ అయినప్పుడు దానికి సమకాలినటువంటి పక్కన చుట్టుపక్కల రాజ్యాలు ఉంటాయి కదా, వాటిలో కొన్ని చూద్దాము. వాటిలో మనకి రెడ్డి రాజ్యము అనేది చూడండి 1325 నుంచి 1448 వరకు ఈ రెడ్డి రాజ్యం అనేది ఉందన్నమాట. మరి దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రోలయ వేమారెడ్డి గారు ఈ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్రీస్తు శకం 1325 నుంచి 1448 వరకు అంటే దాదాపు 100 సంవత్సరాల పాటు తీర ప్రాంతంతో పాటు మధ్య ఆంధ్రాని కూడా వీళ్ళు పరిపాలించడం జరిగింది. రెడ్డి రాజులలో ప్రోలయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, కుమారగిరిరెడ్డి, పెదకోమటి వేమారెడ్డి మొదలైన వారు వీళ్ళలో ముఖ్యులన్నమాట. నెక్స్ట్ రెడ్డి రాజ్యం ఉత్తరాన ఒరిస్సాలోని కటక్ నుండి దక్షిణాన కంచి వరకు మరియు పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించి ఉంది.
మరి వీరి యొక్క మొట్టమొదటి రాజధాని ఏది అంటే అద్దంకి. అంటే ఇది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ఒక పట్టణం అనమాట. తర్వాత అద్దంకి నుంచి వీళ్ళు రాజధాని ఎక్కడికి మార్చినారంటే కొండవీడుకు మార్చడం జరిగింది. ఓకేనా. రాజమండ్రి వద్ద అనుబంధ శాఖను కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ విజయవాడకు వాయువ్య దిశలోని కొండపల్లి వద్ద ఒకటి, గుంటూరుకు పశ్చిమాన కొండవీడు వద్ద మరొకటి పెద్ద పర్వత దుర్గాలను వీళ్ళు నిర్మించుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, పల్నాడు ప్రాంతంలోని బెల్లంకొండ, వినుకొండ మరియు నాగార్జున కొండలు కూడా రెడ్డి రాజ్యంలో భాగంగా ఉండేవి. మరి వీళ్ళు ఏ మతాన్ని రక్షించారు అంటే హిందూ మతాన్ని ఆదరించి రక్షించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ పాలనలో తెలుగు సాహిత్యం అనేది కూడా బాగా డెవలప్ అవ్వడం జరిగిందనమాట. మరి మరి ఆంధ్ర మహాభారతం రచించినారు కదా, ఆ కవిత్రయంలో ఒకరైనటువంటి ఎర్రాప్రగడ ఈ ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయనకు మరి ఏమని పేరు, ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి ఒక బిరుదు కూడా ఉందన్నమాట. ఓకేనా. అదేవిధంగా రెడ్డి రాజులు సంస్కృతాన్ని కూడా ఆదరించడం జరిగింది. పరిపాలనలో ధర్మ మాత్రాలు ఆధారంగా జరగడం జరిగింది. ఓకేనా. వ్యవసాయ మిగుల్లో 1/6 వంతును వీళ్ళు పన్నుగా ఇవ్వడం జరిగేదనమాట. ఓకేనా. రాజుకి ఎంత చెల్లించేవాళ్ళు, 1/6 వంతు పన్నుని వీళ్ళు చెల్లించేవాళ్ళు. అదేవిధంగా అనపోతారెడ్డి కాలంలో కస్టమ్ సుంకాలు మరియు వాణిజ్యంపై పన్నులు రద్దు చేయబడ్డాయి. ఫలితంగా బాగా వాణిజ్యం అనేది వృద్ధి చెందింది. అదేవిధంగా మోటుపల్లి నౌకాశ్రయం ద్వారా సముద్ర వ్యాపారం అనేది క్షీణించింది. తరువాత కాలంలో రెడ్డి రాజులు గోల్కొండ ముస్లిం రాజుల సామ్రాజ్యంలో సామంతులుగా స్థిరపడవలసి వచ్చింది. ఓకేనా. మరి నెక్స్ట్ చూడండి, బహ్మనీ సామ్రాజ్యం గురించి చూద్దాం. బహ్మనీ సామ్రాజ్యం అల్లావుద్దీన్ బహ్మన్ షా క్రీస్తు శకం 1347లో బహ్మనీ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఓకేనా. ఇతన్ని మరొక పేరుతో కూడా పిలుస్తారు, అదే ఏంటంటే హసన్ గంగు అని కూడా ఈయనను పిలుస్తారనమాట. మరి బహ్మనీ సామ్రాజ్యం యొక్క రాజధాని ఏది అంటే గుల్బర్గా. ఈ రాజ్యాన్ని మొత్తం 14 మంది సుల్తాన్లు పరిపాలించడం జరిగింది. ఓకేనా. మరి వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే అల్లావుద్దీన్ బహ్మన్ షా, మొదటి మహమ్మద్ షా మరియు ఫిరోజ్ షా అనేటువంటి వాళ్ళు ముఖ్యమైనటువంటి వారు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. మరి అహ్మద్ అలీ షా రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చడం జరిగింది. మూడవ మహమ్మద్ షా పాలనలో బహ్మనీ రాజ్యం యొక్క బలం బాగా ఉన్నత స్థాయికి చేరింది. వీరి రాజ్యము అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పశ్చిమాన గోవా నుండి బొంబాయి వరకు విస్తరించింది. తూర్పున కాకినాడ నుండి కృష్ణా నది ముఖద్వారం వరకు విస్తరించింది. మూడవ మహమ్మద్ విజయానికి కారణమైన మంత్రి ఎవరు అంటే మహ్మూద్ గవాన్ సలహాలు మరియు సేవలు. ఆయన ఇచ్చినటువంటి సలహాలు సేవల వల్ల ఆయన అనేక రాజ్యాలను జయించగలిగినాడు అనమాట. ఓకేనా. మరి మహమ్మద్ గవాన్ గురించి కొన్ని అంశాలు ఇక్కడ చూద్దాము. మహమ్మద్ గవాన్ మార్గదర్శకత్వంలో బహ్మనీ రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకుంది. అతను పర్షియన్ వ్యాపారి. 42 వయస్సులో భారత్కు వచ్చి బహ్మనీ రాజ్యంలో చేరాడు. ఆయన కొద్ది కాలంలోనే తన వ్యక్తిగత సామర్థ్యాల వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత చూడండి, అతను రాజ్యానికి విధేయుడుగా ఉన్నాడు. అతను గొప్ప విద్వాంసుడు మరియు సైనిక మేధావి కూడా. అతను విజయనగరం, ఒరిస్సా మరియు కృష్ణా గోదావరి డెల్టా విజయవంతమైనటువంటి యుద్ధాలు కూడా ఈయన చేయడం జరిగిందనమాట. సో ఈయన వరుస యుద్ధాలు జయించడం వల్ల మరి బహ్మనీ సామ్రాజ్యం అనేది కూడా బాగా విస్తరించబడింది. ఓకేనా. సుల్తాన్ల యొక్క అధికారాన్ని పెంచడం కోసం వారు ప్రతి రాష్ట్రంలో అధికారులను నియమించారు. తర్వాత ప్రభువుల ప్రాంతాలపై సుల్తాన్ నియంత్రణను పెంచడమే దీని ఉద్దేశం. చాలా కోటలు ఈ అధికారుల నియంత్రణలోనే ఉండేవి అనమాట. బాధ్యతలు విస్మరించిన ప్రభువులకు వేతనాలన్నీ కూడా తగ్గించేవాళ్ళు అనమాట. ఇది ఆ ప్రభువులకు నచ్చలేదన్నమాట. సో ఏం చేసినారంటే దక్కన్ ప్రభువులు గవాన్కు వ్యతిరేకంగా కుట్రపడినారు. మరణ శిక్ష విధించవలసిందిగా సుల్తాన్ను ప్రేరేపించడం జరిగింది. మూడవ మహమ్మద్ క్రీస్తు శకం 1482లో మరణించడం జరిగింది. అతని తర్వాత రాజ్యపాలన చేసిన వారంతా కూడా బలహీనలే. అందువల్ల ఏమైపోయిందంటే బహ్మనీ సామ్రాజ్యం అనేది 5 భాగాలుగా విడిపోయింది. ఏవేవి? అహ్మద్ నగర్,
బీరార్, బీదర్, బీజాపూర్, గోల్కొండ. ఓకేనా. ఈ 5 భాగాలుగా మరి బహమనీ సామ్రాజ్యం అనేది విడిపోవడం జరిగిందనమాట. ఓకేనా. క్లియరా. మరి ఇది ఇవాల్టి వీడియోలో ఉన్నటువంటి మనకు ఈ లెసన్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మళ్ళీ రేపటి వీడియోలో మరొక లెసన్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.